నమస్కారం. మనం రకరకాల పంచతంత్ర కథలు చెప్పుకుంటున్నాం. ఇంచుమించు చివరికొచ్చేసాం. పూర్వమట మధువ్రతుడని ఒక రాజుగారు ఉండేవారట. ఆయనకి లేక లేక ఒక కూతురు పుట్టింది. తీరా ఆ పిల్ల నుదుటి మీద ఒక కొమ్ముతో పుట్టింది. ఇక్కడ ఒక కొమ్ము వచ్చింది దానికి, చంటి పిల్లకి. మంత్రి గారొచ్చి చెప్పాడు, "మనకు అమ్మాయి పుట్టిందంటే" సంతోషిచ్చారు. చాలా బావుందన్నారు. అందరికీ నగలు, నాణ్యాలు పంచిపెట్టారు. మూడో రోజున పురిట్లో పిల్లని చూడడానికి వెళ్ళేసరికి దాని మొహం మీద కొమ్ముంది. రాజుగారు హడలిపోయాడు. ఇదేమిటి ఇట్టా ఉంది కొమ్ము? ఈ కొమ్మున్న పిల్లని ఏం చేయాలి? సరే ఏం చేయాలి అని ఆలోచించారు. పిల్లని చంపేద్దామా? ఎక్కడైనా వదిలేద్దామా? ఏం చేద్దాం? ఏం చేద్దాం అంటే మంత్రి గారు అన్నట్టు తొందరపడద్దండి మనం. ఎవరినైనా పురోహితులను అడుగుదాం, ఏం చేయొచ్చో చూద్దాం అని చెప్పి కొంతమంది పురోహితుల్ని పిలిపించాడు. వాళ్ళందరూ అన్నారు, "అయ్యో అయ్యో, ఆడపిల్ల మొహం మీద కొమ్ముతో పుడితే ఇంకేముంది? చాలా అనర్థం మహారాజా. ఈ పిల్ల ఉంటే మీకు తండ్రికి ఇబ్బందే, పెళ్ళైతే భర్తకి ఇబ్బందే ఈ అమ్మాయి వల్ల. అమ్మాయి మృత్యువుగా భావించాలి దీన్ని. దీనివల్ల అనర్థాలు జరుగుతాయి." ఇట్టా ఇట్టా చెప్పారు. చెప్పాక ఏం చెయ్యాలి అంటే వాళ్ళు అన్నారు, "అట్ట కాదండి, పిల్లని ప్రస్తుతానికి గదిలో పెట్టి తాళం వేయండి. ఓ గదిలో ఉంచండి. అందరికీ చూపించద్దు, మీరు చూడొద్దు. పిల్లదారి పిల్లని ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది. కొన్నాళ్ళయ్యాక పెళ్ళిడు వచ్చాక ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేసేద్దాం. పిల్లని తీసుకుని ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోవాలి, మన దేశంలో ఉండకూడదు అని చేద్దాం. అప్పుడు మీకు శిశు హత్యాపాతం, పుత్రికా హత్యాపాతకం ఇలాంటివి చుట్టుకోవు. పిల్లని పెంచాం, పెళ్లి చేసాం, పంపించాం, మొగుడితో పంపించేస్తాం, ఎక్కడ పోతే అక్కడ పోతారు, ఇంతేనన్నారు. సరే రాజుగారు బాగా ఆలోచించుకుని ఈ పసిగుడ్డుని చంపటం ఎందుకులే, ఎటాగొట్టా పెరుగుతుందని ఓ ఇద్దరో నలుగురో చిలకత్తెల్ని పెట్టి ఒక దాదుల్ని పెట్టి వేరే భవనంలో ఉంచి పెంచడం మొదలుపెట్టారు. పిల్లని గదిలో పెట్టి తలిపేసి ఉంచేవాళ్ళ పిల్ల ఎప్పుడు బయటకు వచ్చేదే కాదు. కాస్త పెద్దదైంది, పిల్ల ఈడేరినాక ఊళ్ళో అనౌన్స్ చేశారు, రాజకుమార్తెని పెళ్లి చేసుకున్న వాళ్ళకి 1,00,000 వరహాలు బహుమానంగా ఇస్తాం. పెళ్లి చేసుకున్న యువకుడు రాజకుమార్తెను తీసుకుని ఊరు వదిలిపెట్టి పోవాలి హో అని ప్రకటన చేశారు. ఒకళ్ళు ఇద్దరు ఉత్సాహపడ్డారు. 1,00,000 వరహాలట రాజకుమార్తె అంటే నీ మొహంలా ఉంది, ఆ అమ్మాయి మొహం మీద కొమ్ముందిరా, ఆ కొమ్మే లేకపోతే వాళ్ళ నాన్న మనకెందుకు ఇస్తాడు, ఇంకో రాజకుమారుడికి ఇవ్వకపోయాడా, పైగా దీనిలాగా కట్నం కూడా 1,00,000 వరహాలు ఇస్తానంటున్నాడు, పిల్లని చేసుకుని చచ్చిపోతావు, ఇక్కడే ఆ పిల్ల ఉంటే రాజుగారు పోతాడని బయటికి పంపించేస్తున్నారు అని వారా వీరా స్నేహితులు ఒకళ్ళిద్దరు ఉత్సాహవంతులైన యువకులు ఉత్సాహపడ్డా వాళ్ళని కాలు వేలు పుచ్చుకుని లాగేశారు కిందకి. ప్రకటనల మీద ప్రకటనలు వెళ్తున్నాయి కానీ ఎవడు పెళ్లి కొడుకే రాల. అయితే ఆ రాజ్యంలో ఒక గూనివాడు ఒక గుడ్డివాడు ఇద్దరు ఫ్రెండ్స్. ఏదో చిన్న పని చేసుకునేవారు. అప్పుడప్పుడు రోడ్డు మీద మాధుకర వృత్తి కూడా, మాధుకరం అంటే అడుక్కోవటమే వృత్తి కూడా చేసుకునేవాళ్ళు. గూనివాడు గుడ్డివాడు ఇద్దరు మాట్లాడుకున్నారు. గూనివాడు అన్నాడు, ఎంతో బాగుంటుంది రాజకుమార్తె, పాప మొహం మీద కొమ్ముంది, కానీ పెళ్లి చేసుకుంటే తిండికి లోటు ఉండదు అన్నాడు. గుడివాడు అన్నాడు, సరేలే నేను చేసుకుంటా పోని, 1,00,000 వరహాలు వస్తాయి కదా, మరి ఇన్నాళ్ళు నేను అడుక్కునేటప్పుడు నువ్వేగా నాతో సాయం ఉన్నావు, ఇప్పుడు పెళ్లి చేసుకున్నాక కూడా నువ్వే సాయం ఉండు, చెరిసగం పంచుకుందాం. నాకెటాకు కళ్ళు లేవు, ఆ అమ్మాయి అందగత్తో ఇంకోటో దాని మొహాన కొమ్ముందో దాని వీపు కొమ్ములు ఉన్నాయి, ఎవడు చూడబోయాడు, నాకు తెలియదుగా, కనపడదు కదా, అంధుండి కాబట్టి నాకు అనిపించదు, కాబట్టి పెళ్లి చేసుకుంటాను, నేను చేసుకుంటాను, మరి నువ్వు నాతో పాటు ఉండమని అన్నాడు. సరే గూనివాడు గుడ్డివాడు ఇద్దరు ఓకే అంటే ఓకే అనుకున్నారు. సై అనుకుని రాజుగారి దగ్గరికి పోయారు. వెళ్ళాక రాజుగారికి చెప్పారు, అయ్యా మీ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటాను అనగానే రాజు ఆశ్చర్యపోయాడు. మంత్రి అన్నాడు, పోన్లేండి ముష్టివాడు అయితే అయ్యాడు, ఇతను గుడ్డివాడు, అంధుడికి ఏమీ కనపడదు, అంధుడికి అందగత్తైనా ఒకటే, మొహం మీద కొమ్మున్నా ఒకటే, ఏం పర్వాలేదు, అతను అందుకే ఉత్సాహపడుతున్నట్టున్నాడు, చేసేద్దాం పిల్లకి పెళ్ళి అన్నారు. సరే రాజకుమార్తె నుంచి ఈ అంధ భిక్షుకుడికి వివాహం చేసేశారు. 1,00,000 వరహాలు చేతిలో పెట్టారు. సరే ఈ గూనెబ్బాయి గుడ్డెబ్బాయి రాజకుమార్తెను పుచ్చుకొని ఊర్లోంచి బయటకు వచ్చేసారు. ఊర్లోంచి బయటకు వెళ్ళిపోవాలని ముందే చెప్పారు కదా శాసనం. రాజకుమార్తెను కూడా తీసుకుపోయారు. రాజకుమార్తె చక్కగా చిలకల్లి ఉండేది. చిన్నప్పటి నుంచి తన పనులు తను చేసుకోవడానికి అలవాటు పడి ఉంది. ఈ 1,00,000 రూపాయలు పెట్టుకుని వేరే ఊళ్ళో ఒక చిన్న ఇల్లు తీసుకుని కులాసాగా ఉంటున్నారు. ఒకరోజు ఈ గుడ్డే భర్త ఎక్కడికో బయటికి వెళ్తే ఆ గూని కుర్రాడు అన్నాడు రాజకుమార్తెతో, అయ్యో నేను చూస్తే నాకు ఎంతో బాధగా ఉంది, నీకు ఎంత కష్టం వచ్చింది అన్నాడు. రాజకుమార్తె చక్కటిది కదా, పాపం చక్కదే, మొహం మీద కొమ్ముంది అంతే. రాకుమార్తె అంది, ఏమిటి ఇప్పుడు నాకు వచ్చిన కష్టం, ఆ ఊళ్ళో ఉంటే పెళ్ళయ్యేది కాదు, ఎవడు ముక్కు మొహం చూసేవాడు కాదు, ఇప్పుడు చక్కగా పెళ్ళయింది, భర్త ఉన్నాడు, నువ్వు స్నేహితుడు ఉన్నావు, మాట్లాడడానికి మనుషులు ఉన్నారు, ఇదివరకు నేను ఎవరితోటి మాట్లాడలేకపోయేదని
నా జీవితం హాయిగా ఉంది అనేసరికల్లా గూని అబ్బాయి అన్నాడు, చిచ్చి గుడ్డబ్బాయిని పెళ్లి చేసుకున్నావు, ఏం సంతోషం ఉంది నీకు? వాడేమన్నా నీ అందం చూస్తాడా? నీ జడెంత పొడుగు, నువ్వెంత తెలుపు, నీ గోళ్ళు ఎంత ముద్దుగా ఉన్నాయి, నువ్వెంత ముచ్చటగా ఉన్నావు, కొమ్ముంటే ఉందిగాక, నీ అందానికి సాటొచ్చే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నీ అందాన్ని చూసి అనుభవించలేని భర్త ఉన్నాడు నీకు అనేసరికల్లా ఈ అమ్మాయిని ఏం చేయమంటావు మరి, ఏం చేయటానికి ఏముంది అని చెప్పి ఒక పెద్ద పావును పట్టుకొచ్చేట. నల్ల త్రాసు ఇది, చాలా విషం ఉంటుంది, ఇది వండు, చక్కగా మసాలా దట్టించి వండితే చేపకూరల్లే ఉంటుంది చూడ్డానికి, ముట్టుకున్నా కూడా అట్టగే కనపడుతుంది, నోట్లో వేసుకుంటే రుచి కూడా అదే ఉంటుంది, కానీ విషం అవటం వల్ల వాడు చచ్చిపోతాడు. గుడ్డివాడు పోయాక నువ్వు నేను ఈ 1,00,000 వరహాలు పెట్టుకుని హాయిగా ఉందాం, నాకు నీతో ఉండటానికి ఏ అభ్యంతరము లేదు అని చెప్పాడు. రాజకుమార్తె ముందు వెనక ఆడింది, కాదన్నది, కానీ అతను ఒప్పుకోవాలి. ఆ గూనెబ్బాయి చాలా బలవంత పెడితే సరేనని ఒప్పుకుంది. సరే పెద్ద నల్లటి తాచుపాముని తెచ్చిచ్చాడు. విషసర్పం అట అది. దాని ముక్కలుగా జరిగి ఈ పిల్ల ఏం చేసింది, పొయ్యి మీద మసాలాలు ఉల్లిపాయలు అవి ఇవి దట్టించి నూరి అవి వేపి ఈ పాము ముక్కలు అందులో పడేసి వేపటం మొదలుపెట్టింది. సరే భర్త ఎక్కడి నుంచో బయట నుంచి వచ్చాడు. వస్తే ఈ అమ్మాయి ఏమండి ఇక్కడ కూర్చోండి పొయ్యి దగ్గర, మరి కూర కదుపుతూ ఉండండి, అతనికి అలవాటే కాస్త వంటలో సాయం చేస్తాడు, కదుపుతూ ఉండండి, నేనేమో చెరువుకి వెళ్ళి మంచినీళ్ళు పట్టుకొస్తాను. ఆ పిల్లకి అక్కడ కూర్చోవటమే ఇష్టం లేదు, చేయటం ఇష్టం లేదు ఈ పని, అట్లా జరిగిపోయింది, వాడు బలవంతానికి లొంగిందనమాట. ఈ గుడ్డబ్బాయి ఏం చేశాడు, ఓ పీట పొయ్యికి దగ్గరగా జరుపుకుని కూరని ఇటా 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 వేపటం మొదలుపెట్టాడు. ఇంతలో ఏమైంది, అది పరమ విషసర్పం, ఆ విషం ఉడుకుతూ ఉంటే ఆ పొగ వస్తోంది పైకి, మామూలుగా ఆవిరి వస్తుంది కదా, ఆ ఆవిరి మొహానికి తగిలి ఈ గుడ్డబ్బాయికి కళ్ళలో రకరకాల పొరలు గమ్మి, వాడికి పాపం కళ్ళు కనపడవు చిన్నప్పటి నుంచి, ఆ విష ప్రభావంతో పొరలన్నీ కరిగిపోయి కళ్ళు కనిపించడం మొదలుపెట్టింది. ఇక అబ్బాయి అంతా చుట్టూతా చూసుకుని ఈ ఉడికేది చేప కాదని, ఇది పామని, తనని చంపడానికే ఈ భార్య ఈ కూర వండుతోందని అర్థం చేసుకున్నాడు. కళ్ళు కనపడుతున్నాయిగా, ఊరుకున్నాడు. ఈ లోపల ఏమైంది, అమ్మాయి మంచినీళ్ళు పుచ్చుకుని వెనక్కి వచ్చింది. వెనక్కి వస్తే భర్త ఏమో పొయ్యి దగ్గర కూర్చున్నాడు, ఈ పిల్ల లోపల గుమ్మంలోకి వచ్చింది. ఈ గూని కుర్రాడు, వీపు వంగిపోయి ఉన్న కుర్రాడిని అడిగా భర్త ఫ్రెండ్, వాడు లోపలికి వచ్చాడు. కూర చేసి పెట్టావా రాకుమారి పెట్టావా అన్నాడు. అనేసరికల్లా ఇంకా ఎక్కడ కూర ఎక్కడైంది, అదిగో అతనే పొయ్యి దగ్గర కూర్చుని కదుపుతున్నాడు చూడమని అనేసరికల్లా అప్పుడు ఈ గుడ్డిబాయికి ఏమర్థమైంది, ఓహో ఈ చేప అని చెప్పి ఈ మాంసాన్ని, పాము మాంసాన్ని తెచ్చిచ్చింది వీడనమాట. వాడు ఒక్క ఉదుటిని లేచి ఆ పొయ్యి దగ్గర నుంచి తన ఫ్రెండ్ అయిన గూని వాడిని ఆ పక్కనున్న లాఠీ కర్రబెట్టి వీపు తుక్కు కొట్టాడు, వీపంతా కొట్టాడు. దుర్మార్గుడా, నన్ను చంపాలని చూస్తావురా, పెళ్లి చేసుకుంది నేనైతే 50 వరహాలు నీకు ఇస్తానన్నాను, నిన్ను నాతోటే ఉంచుకున్నాను, రాకుమార్తెతో అన్నం వండించి పెడితే నీకు చివరికి నన్ను చంపాలని చూస్తావా అని ఆ వీపు మీద శతమోదేసరికల్లా ఆ గూనివాడికి కాస్త వీపు నువ్వు సాఫీ అయిపోయింది, అంతకుముందు ఇట్లా వంగిపోయి ఉండేవాడు, ఈ పడ్డ దెబ్బలకి ఇట్లా వంగుని వాడు ఇట్లా లేచి ఉంచున్నాడు. ఇంతలో యువరాణి అడ్డం వచ్చింది. రాకుమార్తె అయ్యో చచ్చిపోతాడండి, ఏమైనా అవుతాడు, క్షమించండి, వదిలేయండి అంటే ఈ పై గుడ్డపై గొడ్డు మండిపోయింది. నీ వల్లే కదా, వీడు చిన్నప్పటి నుంచి స్నేహితుడు, నాకు నీ మీద ఆస్తోటి నాకు శత్రువు అయిపోయి నన్ను చంపడానికి చూస్తున్నాడు అని చెప్పి ఆ కర్ర పెట్టి అమ్మాయి మొహం మీద కొట్టాడు. కొట్టేసరికల్లా ఈ ముందిట కొమ్ము పెరిగింది కదా, అది పళక్కమని విరిగిపోయింది. కొమ్ము విరిగిపోయింది, కొమ్ము లేదు, ఇంకా మొహం మీద ఊరికే మచ్చల్లే ఉంది అంతే. అమ్మాయి చూసుకుంది, కొమ్ము విరిగి ముక్కా చక్క అయిపోయింది, ఏం లేదు, కిందంతా పిండిగా రాలిపోయింది, మొహం మీద తడుకుంటే బొప్పిలా ఉంది, ఏమీ లేదు అక్కడ. పరిగెత్తుకుంటూ పోయి అద్దం చూసుకుని ఏమంటే కొమ్ము మీద ఎట్ట కుట్టారండి, మీ కళ్ళు కనపడుతున్నాయంటే, ఇదేదో వండుతున్నావు రా మాంసం, ఆ మాంసం ఉడికే వాసనకి నాకు కళ్ళు వచ్చేసినాయి అన్నాడు. అనేసరికి మీకు కళ్ళు రావటమే కాదండి, మీ స్నేహితుడి గూని తగ్గిపోయింది, నా మొహం మీద కొమ్ము కూడా రాలిపోయింది అని అద్దం చూసుకుని భర్తకు చూపించింది. ఇదివరకు కొమ్ము ఉండేది, నువ్వు ముట్టుకునేవాడివి కదా, ఇప్పుడు చూడంటే మొహం నున్నగా ఉంది. గుడ్డివాడు ఆశ్చర్యపోయాడు. ఎవరెవరా ఇలా జరిగిందా అన్నాడు. రాజకుమార్తె పాదాలు పట్టుకుంది భర్తది. నేనేం కావాలని చేయలేదు, ఇతను నాకు అలాంటి ఆలోచన రేపెత్తిచ్చాడు, ఇంకెప్పుడు ఇట్లా చేయను, నీ కళ్ళు వస్తే నువ్వు నా భర్త కళ్ళు ఉంటే నాకు అంతకంటే ఏం కావాలి, ఇంకేం అక్కర్లేదు, ఈ 1,00,000 రూపాయలు పెట్టుకుని మనం హాయిగా ఉందాం, మీ స్నేహితుడు కూడా ఈ ఊళ్ళో గూని కూడా పోయింది కాబట్టి ఈ ఊళ్ళో ఎవరైనా పిల్లని చూసి పెళ్లి చేద్దాం, చేరుకో 50,000 పంచుకుని హాయిగా ఉందాం అని చెప్పి రాకుమార్తె పరిపరి విధాలుగా భర్తను బతిమలాడి కాళ్ళు పుచ్చుకున్నంత పనిచేసి ఒప్పించింది. ఈ లోపల గూని తగ్గిపోయిన గూని కుర్రాడు కూడా స్నేహితుడు కాళ్ళు పట్టుకుని అత్యాశకు పోయి పని చేశాను, ఇంకెప్పుడు ఇట్లా ఆశపడను, నా వాటా నాకు పంచిచ్చే, పెళ్లి చేసుకుని నా జీవితాన్ని నేను బతుకుతానని అన్నాడు. తర్వాత అతనికి పెళ్లి చేశారు.
చెరో 50,00,000 50,000 లక్షలు కాదు, ₹1,00,000 కదా ఇచ్చింది. చెరో 50,000 పంచుకొని సుఖంగా కాలక్షేపం చేశారు. తర్వాత రాజుగారికి తెలిసింది వాళ్ళ అమ్మాయికి మొహం మీద కొమ్ము పోయిందని, అల్లుడికి కళ్ళొచ్చాయని. తర్వాత కాలంలో వీళ్ళకి పిల్లలు పుట్టే కాలం నాటికి రాజుగారు ఈ రాకుమార్తెని, ఆ గుడ్డి కుర్రాడిని, అదే ఆమె భర్తని ఇద్దరిని మళ్ళీ వెనక్కి తీసుకున్నాడు. కథ కంచికి మనం ఇంటికి.